దేవుని పరిశుద్ధులారా, దేవుడు సర్వ సృష్టికి ఆధారభూతుడు, సర్వ సృష్టిని సృష్టించినవాడు, పరలోకమును భూలోకమును పాతాళ లోకమును సృజించినవాడు. దేవుని బిడ్డలారా, పరలోకములో చూసినట్టయితే ఆయన సింహాసనాసీనుడై ఉండగా ఆయనను ఆరాధించుటకు, గణపరచుటకు, ఆయనను పూజించుటకు కోటాను కోట్ల దూతలను సృజించడము జరిగినది. అందులో ప్రధానమైన దూతలుగా మిఖాయిలు, గాబ్రియేలు, లూసిఫర్లు ఉన్నాయి. ఈ లూసిఫర్ను చూసినట్టయితే దేవుణ్ణి తన గానము చేత, వాయిద్యముల చేత దేవుణ్ణి గణపరిచేటువంటి స్థితిని దానికి కలగజేసి ఉన్నాడు. ఆ యొక్క లూసిఫరు తనకు గర్వము రావడము, ఆ దేవునితో, ఆ మహోన్నతునితో సమానముగా నేను కుర్చీ వేసుకొని కూర్చుంటాను అని తన మనసులో గర్వించడము జరిగినది. లూసిఫరు తన యొక్క సౌందర్యమును చూసుకొని గర్వించడం జరిగినది. ఆ లూసిఫరు తన తేజస్సును చూసుకొని తన యొక్క జ్ఞానమును కోల్పోవడము జరిగినది. లూసిఫరు విస్తారమైన దోషముల చేత తన పరిశుద్ధతను కూడా కోల్పోవడము జరిగినది. దేవుడు ఆ యొక్క మిఖాయిలు దూతకు ఆజ్ఞాపించడము, యుద్ధము చేయడము, మరి దేవునితో సమాముగా చేసుకున్నటువంటి విధానాన్ని దేవుడు చూసి ఒక్క తనగా ఈ భూలోకంలోనికి వచ్చి పడిపోయినది. ఆ లూసిఫరు తన దూతలు ఓడిపోయి భూలోకములో పడి దయ్యములుగా మారిపోవడము జరిగినది. అక్కడ దేవుని ఏమి చేయలేకపోవడము. ఇక్కడ చూస్తే ప్రతి ఒక్కరిని, దేవుని బిడ్డలను తాను మోసగించాలి, ఆ దేవుణ్ణి ఆరాధించకూడదు. దేవుని స్థానంలో సాతానే ఉండి ఆ సాతానునే ఆరాధించాలి, గణపరచాలి. మనుషులందరూ తన వైపే, సాతాను వైపే మళ్ళీ ఆ సాతాను చేత నరకానికే వెళ్ళాలి అని ఆ యొక్క దేవుని కంట కన్నీరు రప్పించాలని ఈ యొక్క సాతాను ఎత్తుగడ వేసి మనుషులందరినీ త్రాగుబోతులుగాను, వ్యభిచారులుగాను, లోక సంబంధమైన చెడు అలవాట్లకు గురి చేస్తూ ప్రతి ఒక్కరూ కూడా మరి ఆ దేవుణ్ణి విడిచిపెట్టి, దేవుణ్ణి మరిచిపోయి, లోకాశలకు లోనైపోయి సాతాను నందు జీవించాలి, సాతాను కోసము బ్రతికి సాతాను ఎన్ని రోజులు ఉన్నా నరకానికి వెళ్ళిపోవడమే జరుగుతుంది. అదే విధముగా ఉన్నటువంటి మనుషులందరూ కూడా ఆ సాతాను చేత నరకం వెళ్ళాలని సాతాను ఎత్తుగడ చూసినట్టయితే సాతానుకు అంతము లేదా అంటే సాతానుకు అంతము ఉన్నది. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము చూసినట్టయితే 8వ వచనాన్ని చదివితే, ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత వానిని నాశనము చేయును అని తెలియజేస్తున్నాడు. యేసు ప్రభు రాకతో ఆ సాతానుకు అంతము అని తెలియజేస్తూ ఉన్నాడు. మరి యొక్క సాతానుగా సాతానే మారిపోయినది. ఆ సాతాను తనకు తానే దయ్యముగా మారిపోవడము జరిగింది.